హలో హాయ్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం 6 పిల్లర్స్ ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. మన లైఫ్లో 6 పిల్లర్స్ బ్యాలెన్స్ చేస్తున్నామా లేదా అని మీరు చెక్ చేసుకోండి. ఆ 6 పిల్లర్స్ ఏమంటే, ఫస్ట్ పిల్లర్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ క్యాలరీస్. సో ఒకవేళ క్యాలరీస్ అనేది మీరు ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలి మీ లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే మీరు క్యాలరీ డెఫిసిట్ డైట్ అనేది తీసుకోవాలి. ఒకవేళ మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అని అనుకుంటే మీరు క్యాలరీ సర్ప్లస్ డైట్ అనేది తీసుకోవాలి. సో క్యాలరీ మెయింటైనింగ్ ఇస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు సెకండ్ పిల్లర్ వచ్చేసి న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ మనం మీల్స్ తినడమే కాదు, లంచ్ మీల్స్ కానీ డిన్నర్ కానీ జస్ట్ మీల్ రైస్ కర్రీ తినడం కాదు, ప్రాపర్ బ్యాలెన్స్డ్ మీల్ అనేది మీరు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కార్బ్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తేనే ఇట్ ఈస్ కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్, కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్ అంటారు. సో న్యూట్రిషన్ని మీరు ప్రాపర్గా బ్యాలెన్స్ చేయాలి. థర్డ్ వన్ ఇస్ హైడ్రేషన్. మీరు ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా అది డైజెషన్ అవ్వాలన్నా, మీకు ప్రాపర్గా ఉండాలన్నా, గుడ్ స్లీప్ సైకిల్ ఉండాలన్నా మీరు ప్రాపర్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకున్న ఫుడ్ అబ్జార్ప్షన్ జరగాలన్నా, మీ సెల్స్ యాక్టివేట్ అవ్వాలన్నా, యాక్టివ్గా ఉండాలన్నా మన బాడీలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. మీరు తీసుకునే వాటర్ కూడా 2 to 3 liters ఆఫ్ వాటర్ వి రికమెండ్ పర్ ఏ హ్యూమన్. సో మీరు తీసుకునే వాటర్ కూడా ఒకటేసారి 1 liter, ½ liter ఆఫ్ వాటర్ తాగితే ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. బికాస్ ఒకటేసారి మీరు తాగడం వల్ల డైరెక్ట్ ఫిల్టరేషన్ జరగదు, కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. టూ మచ్ ఆఫ్ వాటర్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ఎందుకంటే కిడ్నీస్ పైన ఎఫెక్ట్ పడడం, కిడ్నీస్ వర్క్ ఏ ఫిల్టరేషన్. సో టూ మచ్ ప్రెషర్ పడినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో మీరు ఎట్లా తాగాలంటే ఫ్రీక్వెంట్, యూ హ్యావ్ టు టేక్ ఇంటర్వెల్స్ అప్పుడు మీరు వాటర్ అనేది ఇంటేక్ చేస్తే ప్రాపర్ ఫిల్టరేషన్ జరుగుతుంది, సెల్స్ అనేవి ప్రాపర్గా అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇప్పుడు స్కిన్ గ్లో అవ్వడం, స్లీప్ సైకిల్ మంచిగా ఉండడం, సో ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్, ఒకటేసారి వాటర్ తాగడం కాదు, ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో యూ హ్యావ్ టు టేక్ 2 to 3 liters ఆఫ్ వాటర్ పర్ డే. కమింగ్ బ్యాక్ టు ఫోర్త్ పిల్లర్, ఇట్ ఈస్ అన్ యాక్టివ్ లైఫ్ స్టైల్. యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే డైలీ వర్క్కి వెళ్ళి రావడం, కాలేజ్కి వెళ్ళి రావడం, దిస్ ఇస్ నాట్ అబౌట్ యాక్టివ్ లైఫ్ స్టైల్. డే అంతా మీరు యాక్టివ్గా ఉండాలంటే మీరు ఈ ఫస్ట్ 3 పిల్లర్స్ ఫస్ట్గా బ్యాలెన్స్ చేయాలి. క్యాలరీస్, న్యూట్రిషన్, హైడ్రేషన్, ఇవన్నీ ప్రాపర్గా టైంకి చేస్తే మీరు చేయాల్సుకున్న టాస్క్ అన్ని ఈ రోజు చేసుకోండి, నెక్స్ట్ డేకి పెండింగ్ చేసుకోండి. అది అగైన్ స్ట్రెస్, అగైన్ టూ మచ్ ఆఫ్ వర్క్. సో మీరు ఓవరాల్ డే ఎన్ని రోజులున్నా అన్ని రోజులు త్రూ అవుట్ యువర్ డే మీరు కంప్లీట్ యాక్టివ్ ఉండాలి. అంటే మీ బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా మీరు ఐదర్ హిట్టింగ్ ఎ జిమ్ ఆర్ టేకింగ్ ఎ వాక్, సైక్లింగ్, ఎనీథింగ్, కానీ మీ బాడీకి మూవ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ నెక్స్ట్ కమ్స్ రెస్ట్. సో డే అంతా మనం ఓవర్గా వర్క్ చేయడం, స్ట్రెస్ తీసుకోవడం, సో మన బాడీకి రెస్ట్ ఎక్కడ ఉంటుంది? అండ్ నైట్ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ నో సోషల్ డీటాక్స్ అనేది లేదు మన లైఫ్లో. పడుకునే లాస్ట్ మినిట్ వరకు కూడా వీఆర్ స్టిల్ స్క్రోలింగ్ అవర్ మొబైల్స్. సో ఐ రికమెండ్ అట్లీస్ట్ ఒక 1 hour ముందు మీరు మొబైల్స్, డిజిటల్ స్క్రీన్స్కి దూరంగా ఉండి రెడ్ లైట్ థెరపీ తీసుకొని పడుకోండి. ఆర్ ఎల్స్ హ్యావ్ ఎ జర్నల్, ఒక బుక్ తీసుకొని మేబీ స్టార్ట్ రీడింగ్. 1 pageతో స్టార్ట్ చేయండి. దెన్ ఒక 21 days అవుతుంది ఒక హ్యాబిట్ బిల్డ్ అవ్వడానికి. 7-7-7. సో మేక్ ఎ హ్యాబిట్. మొబైల్స్, డిజిటల్ స్క్రీన్స్కి కొంచెం దూరంగా ఉండండి. అట్ ద సేమ్ టైం మీరు ప్రాపర్ యాక్టివ్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ, ఫిజికల్ యాక్టివిటీస్తో మీ బాడీకి రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం దొరికితే హ్యావ్ సమ్ స్లీప్. మీ ఓవరాల్ ఇంటర్నల్ ఆర్గన్స్కి కూడా రెస్ట్ అనేది ఇంపార్టెంట్. అండ్ దెన్ లాస్ట్ కమ్స్ ది 6th పిల్లర్ ఇస్ ద స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ఈ ఎవ్రీడే బిజీ స్కెడ్యూల్ ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లో అందరికీ స్ట్రెస్ చాలా రీజన్ అయిపోయింది. స్ట్రెస్ వల్లనే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తున్నాయి, డిసీజెస్ కాదు. లైక్ ఉమెన్ ఆర్ ఫేసింగ్ PCOD ఇష్యూస్, థైరాయిడ్ ఇష్యూస్, డయాబెటీస్ ఇస్ నాట్ కంప్లీట్ ఆన్ స్ట్రెస్. అగైన్ 70% మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో వాటి వల్లనే మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి. సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేయండి. డోంట్ టేక్ లాట్ ఆఫ్ బర్డెన్ ఆన్ యువర్ సెల్ఫ్. జస్ట్ టేక్ ఎ బ్రీత్. 1 by 1 సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి. సో ఈ 6 పిల్లర్స్ అనేవి మీరు బ్యాలెన్స్ చేస్తున్నారా లేదా ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.